సో టైప్ 1 వీళ్ళైతే మనం మెసేజ్ పెట్టిన వితిన్ సెకండ్స్లో మనకైతే రిప్లై ఇస్తారు, జస్ట్ వితిన్ సెకండ్స్. సో టైప్ 2 వాళ్ళు వచ్చేసరికి మనం గుడ్ మార్నింగ్ మెసేజ్ గుడ్ మార్నింగ్ టైంలోనే పెడతాం, కానీ వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో చూసి మనకి గుడ్ మార్నింగ్ పెడతారు. ఎక్కడ చెప్పండి అది ఎట్లా అవుతుంది? అప్పుడు అనిపిస్తుంది నా మైండ్ వాయిస్ అయితే, ఎవర్రా మీరంతా. టైప్ 3 వీళ్ళైతే డేంజరస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్లో మెసేజ్ చదివేస్తారు, రిప్లై ఇవ్వరు. మనం అనుకుంటా పాపం బిజీగా ఉన్నారేమో అనుకుంటా, ఎవ్వే ఖాళీగానే ఉంటారు. కానీ ఏంటి వెంటనే రిప్లై ఇచ్చేస్తే ఖాళీగా ఉన్నారనుకుంటారని చెప్పి వెయిట్ చేసి ఎప్పటికో రిప్లై ఇస్తారు. ఈలోపు మెసేజ్ చేయాలి అన్న ఉత్సాహం మూడు రెండు పోతాయి. ఇప్పుడైతే టైప్ 4 వీళ్ళైతే మహా డేంజరస్. ఎందుకంటే వీళ్ళకి వాట్సాప్లో బ్లూటిక్స్ అయితే కనిపించవు. ఇప్పుడు సపోజ్ మెసేజ్ చేసినా సరే అవి 4 days అయినా 5 days అయినా అలానే ఉంటుంది, బ్లూటిక్ కనిపించదు. కానీ వాళ్ళైతే మెసేజ్ చదువుతారు. సో ఇవన్నీ కాకుండా గ్రూప్స్ అని ఉంటాయి. సో అకార్డింగ్ టు మీ మనమైతే చాలా గ్రూప్స్లో ఉంటాం. ఒక్కళ్ళు గుడ్ మార్నింగ్ పెట్టారంటే చాలా, ఇంకా ఆ గ్రూప్లో ఒకళ్ళు ఇద్దరు ఉండరు, 100 members 200 members ఉంటాయి. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పెడతానే ఉంటారు. సో దీనికి పీస్ ఏంటో తెలుసు, మ్యూట్లో పెట్టుకోవడం. వాట్సాప్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఎక్కువ రావట్లేదని ఫీల్ అవుతున్నారా? ఏం లేదు, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయండి, అర్జెంటుగా మనీ అవసరమని తీసుకోండి, ఇవ్వకండి.